నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు అనే మాట అక్కడ రాశాడు. ఉద్ధరించుట హిబ్రూలో డల్లాహ్ అనే పదం ఉపయోగించబడింది. అంటే లిఫ్టింగ్ అప్ అని అర్థం, లేవనెత్తుట, లేదా డెలివరర్ అనగా దేవుడు మనకు విడుదలిచ్చేవాడని కూడా అర్థం ఉంది. దేవుడు నిన్ను ఉద్ధరించేవాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే నిన్ను నన్ను ఉద్ధరించడానికి. అంటే అర్థం ఏంటి? ఎక్కడెక్కడో గోతుల్లో ఇరిగిపోయిన మనలను పైకి లేవనెత్తి మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందాలని ఆయనకు ప్రణాళిక అయితే ఉంది. ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళికలో మనలను పాలిభాగస్తులుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు దేవునితో పని చేయడానికి, ఆయన రాజ్య విస్తరణలో వాడబడ్డానికి, ఆయన ప్రణాళికల్లో పాలిభాగస్తుడిగా ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను అభిషేకించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన. దావీదు భక్తుడు అందుకనే అంటాడు, ఒకప్పుడు నేను గోతులో దిగిపోయాను కానీ ప్రభువు నన్ను పైకి లేవనెత్తి బండ మీద నా అడుగులు స్థిరపరిచాడు అన్నాడు. చాలామంది తెలియక క్రైస్తవ్యం అంటే దిగిపోవడం అనుకుంటారు. మీరు క్రైస్తవ్యంలో ఎప్పుడు దిగారండి అని ప్రశ్నించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. క్రైస్తవ్యం అంటే దిగిపోవడం కాదు, అట్టడుగుకు వెళ్ళిపోవడం కాదు. దిగిపోయిన మనలను ప్రభు లేవనెత్తాడు. భయంకర గోతుల్లో పడిపోయిన మనం, జగటగల దొంగ ఊబుల్లో, ఆ భయంకరత్వం తెలియకుండా పై ఆకర్షణకు లోనై ఊబుల్లో దిగిపోయిన మనలను ప్రభు తన చేయిచ్చి పైకి లాగాడు. దేవుని ఉద్దేశం ఎప్పుడూ అంతే. నీ మతం మార్చాలనో, నీ కులాన్ని మార్చాలనో, లేదా మరొకటి మార్చాలనో దేవుడి లోకానికి రాలా. అది ఆయన ఉద్దేశం కానే కాదు. ప్రేమగల దేవుడు, దయగల దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుని యొక్క ఆలోచన ఎప్పుడూ కూడా నిన్ను లేవనెత్తాలనే. యేసుక్రీస్తు ప్రభుకి తన చెయ్యిచ్చి ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. నీ జీవితంలో అలాంటి అనుభవంలోకి వచ్చావా? ఆయన నిన్ను ఉద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనీయక నిన్ను ఉద్ధరించే దేవుడు ఆయన.